కల్తీకల్లు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం కోసం ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలని కోరారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని రామచంద్రరావు పరామర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈ మద్య పదార్థాలు దొరికినటువంటి ఒక ఏదైతే మనం చూస్తున్నామో దాంతోపాటు కళ్ళు కంపౌండ్లో లైసెన్స్ ఉందా లేదా తెలియదు. ఆ లైసెన్స్ కూడా చెక్ చేశారా లేదో అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నది. ప్రభుత్వం గాఢ నిద్రలో ఉన్నది ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఎక్సైజ్ డిపార్ట్మెంటు కుమ్మక్కయి కాంట్రాక్టర్స్తోని ఈ యొక్క మందు సప్లై విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. 6వ తారీఖు కన్నా ముందు కూడా వికారాబాద్లో జరిగింది, కామారెడ్డిలో జరిగింది. మరి అనేక ప్రాంతాలు జరిగినాయి. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కల్తీ మందు కలిపేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి.